చింతామణితో చేతులు కలిపిన రోహిణి కుట్ర గురించి తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న ప్రభావతి. అసలు ఏం జరిగింది? రోహిణి విషయంలో ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక ప్రభావతి అయితే మీనా దగ్గరికి వస్తుంది. ఏంటే ఆ బాలుగాడిని రెచ్చగొట్టి ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తున్నావా? నువ్వు చెప్పడం పాపం, వాడు వెంటనే వచ్చేస్తాడు, ఏదోటి అంటూనే ఉంటాడు. అసలు మమ్మల్ని ఏం చేద్దామనుకుంటున్నారు? మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించేయాలని నిర్ణయించుకున్నారా ఏంటి? ఎందుకు వాడు నువ్వు ఇలా చేస్తున్నారు? మీదే పెత్తనం అనుకుంటున్నారా? నేను ఇంట్లో లేను అనుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుంది అంటూ అనంగాని అప్పుడే శృతి అయితే ఏం జరుగుతుందో ఇంటి పెద్దగా మీకు తెలీదా? ఆ రోహిణి మనోజ్ చేసినవేవి మీకు కనిపించవు, కానీ నోరేసుకుని మీనా మీద బాలు మీద మాత్రం పడిపోతారు. ఇంటి పెద్ద పెద్ద అనడం కాదు, ఇంటి పెద్దగా అన్ని చక్కదిద్దడం కూడా నేర్చుకోవాలి. అంతే తప్ప ఇంటి పెత్తనం ఉంది, ఇంటి పెద్దని అంటే ఎలా సరిపోతుంది? ప్రతి విషయంలో కూడా బాలు మీనాని నిందించడం తప్ప మీకు వేరే పనేముండదా? ప్రతి విషయంలో మీనాని ఏదోటి అంటూనే ఉంటారు. మీనా ఎంతగా చేస్తున్నా తనకంటూ ఎలాంటి విలువ ఇవ్వరు, తనకంటూ ఎలాంటి గుర్తింపు ఉండదు. అసలు ఎందుకు మీరు మనిషేనా అంటూ ఇక శృతి అయితే నిలదీస్తూ ఉంటుంది. ఏంటి శృతి, ఏం మాట్లాడడం లేదు కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటూ ప్రభావతి అంటూ ఉండంగా, ఇంకా నేను మాట్లాడింది చాలా తక్కువ. మీరు ఇంతకన్నా దిగిజారిపోతే నేను అంతకన్నా ఎక్కువగా మాట్లాడవలసి వస్తుంది. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది. నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ప్రతిరోజు కూడా మీనాని ఏదోటి అనడమే. ఇంటిడి చాకరీ చేస్తూనే ఉంటుంది, అయినా ఎలాంటి విలువ ఉండదు మీకు. తన చేత అన్నీ చేయించుకోవడమే తప్ప తనకంటూ ఎలాంటి గుర్తింపు కూడా ఇవ్వరు. ఎంతసేపు మీకు చేయించుకోవడమే తప్ప తనకంటూ విలువివ్వడం కూడా మీకు తెలీదా అంటూ ఇక శృతి అయితే ప్రభావతిని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు ఇక సత్యం అయితే వస్తాడు. ఏమైందమ్మా, ఏం జరిగింది అంటూ అనంగానే శృతి అయితే జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది. చూడండి అంకుల్, ఆంటీని ఏదైనా అంటే మీకు కోపం రావచ్చు, కానీ నాకైతే ఆంటీ చేసిన పనులకి చాలా కోపం వస్తుంది. వీళ్ళకి ఎలాంటి విలువ ఇవ్వకుండా ఇలా మాట్లాడుతూ ఉంటే నేను సహించలేకపోతున్నాను. బాలు మీనా కూడా మనుషులే కదా, వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా. ఈవిడ ఇష్టం వచ్చినట్టు నోరుందుకని మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళు ఎన్ని రోజులని పడతారు? వాళ్ళే గనక ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటే తర్వాత ఈ కొంప శ్మశానమే అంటూ ఇక శృతి అయితే అనంగానే, అమ్మా అంత మాట అనకమ్మా, నేనుండగా అది మాత్రం జరగదు. ఈ ప్రభాకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఎంతసేపు నోరేసుకు పడిపోవడం తప్ప అంతకన్నా ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. నేను ఎన్నిసార్లు చెప్పినా దీని బుద్ధి మాత్రం మార్చుకోదు అంటూ సత్యం అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంతలో ఇక బాలు అయితే వస్తాడు. ఏమైంది డబ్బున్నమ్మా, ఏం జరిగింది అంటూ అనంగానే, ఏమీ లేదు బాలు, నువ్వు బయటికి వెళ్ళావు, ఈవిడ మీనా లోకుగా దొరికింది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంది, అందుకనే నేను అందుకున్నాను అంటూ అనంగానే, శబాస్ డబ్బున్నమ్మా, ఈ విషయంలో మాత్రం నువ్వు చాలా గొప్పగా మాట్లాడతావు. ఇలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి. ఈవిడికి ఎప్పటికీ బుద్ధి రాదు. ఏంటి, నా భార్యని ఎందుకు నువ్వు మాటలనాలి? తనేం తప్పు చేసిందని? తప్పు చేసింది ఆ పార్లలమ్మ, అలాగే ఆ మనోజ్ గాడు. వాళ్ళను వదిలేసి మమ్మల్ని నిలదీస్తూ ఉంటే మేమేం చేస్తాము? ప్రతి విషయంలో కూడా నువ్వు ఇలాగే ప్రవర్తిస్తున్నావు, ఇలాగే పక్షపాతం చూపిస్తున్నావు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీకు బుద్ధొస్తుంది, నిజ నిజాలేంటో తెలుసుకుంటావు అంటూ బాలు కూడా కోపంగా వెళ్ళిపోతాడు. అప్పుడిక సత్యం అయితే, ఇప్పటికైనా బుద్ధొచ్చిందా? అందరి చేత గడ్డి పట్టించుకున్నావు కదా, ఇప్పటికైనా నీ బుద్ధి మారిందా అంటూ సత్యం అడుగుతూ ఉండగా, అదేంటండి మీరు కూడా అలా మాట్లాడతారేంటి అని అడుగుతూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే, మరి ఇలా కాకపోతే ఎలా మాట్లాడమంటావు? అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నీ మనసు మార్చుకోవా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అంటూ ఇక అడుగుతూ ఉంటాడు సత్యమైతే. నేను ఏం చేశాను? రోహిణిని మనోజ్ని వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడారు,
అందుకనే కదా నిలదీశాను. దీంట్లో నా తప్పేముంది అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. నీ తప్పేముందా? రోహిణిని మనోజ్ని నిలదీశారు అంటే వాళ్ళేదో చెయ్యకూడని ఏదో పనులేయో చేసుంటారు. అందుకనే వీళ్ళు నిలదీశారు. ముందు వాళ్ళేం చేశారో తెలుసుకోకుండా ఎందుకింత ఆర్భాటం చేస్తున్నావు? ఎందుకింత రచ్చరచ్చ చేస్తున్నావు? ప్రతి విషయంలో కూడా నీకు రోహిణి మనోజ్ని వెనకేసుకు రావడమే సరిపోతుంది. వాళ్ళు తానా అంటే నువ్వు తందానా అంటున్నావు. ఇంకొకసారి గనుక ఇలా ఇంట్లో గొడవలు చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ సత్యం అయితే ప్రభావతికి వార్నింగ్ ఇచ్చి కోపంగా అయితే వెళ్ళిపోతాడు. ఇంతలో ఇక రోహిణి అయితే ఆలోచిస్తూ ఉండంగా అప్పుడే మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు, ఈరోజు ఆ బాలుగాడి ప్రవర్తన నాకేమీ నచ్చలేదు. వాడిని చూస్తూ ఉంటే చాలా కోపం వస్తుంది అంటూ అనంగానే, అవును మనోజ్, మన విషయంలో చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ప్రతి విషయంలో కూడా మనల్ని చునుకలుగా మాట్లాడుతున్నారు. 40 లక్షలు మింగేశావు అంటూ ఎన్నోసార్లు అవకాశం దొరికినప్పుడల్లా దెప్పి పొడుస్తున్నారు. నేను అది సహించలేకపోతున్నాను. దీనికి ఏదోటి మార్గం ఎంచుకోవాలి అంటూ ఇక రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. ఏ మార్గం ఉంటుంది రోహిణి? ఇక మనమేమో ఇక్కడ ఉండక తప్పదు. మనంతట మనం బయటికి వెళ్ళిపోదాము అన్నా మన వల్ల అవ్వదు. ఇంట్లో ఉంటే కనీసం ఆ తిండి అన్నా ఫ్రీగా పోతుంది. అదే మనం బయటికి వెళ్తే అన్నీ కూడా కొనుక్కోవాలి, అన్నీ తెచ్చుకోవాలి కూడా. ఉంటే అలాంటి గొడవేమి ఉండదు కదా. ఎలాగో ఇంట్లో ఖర్చులకి ఆ బాలు మీనాయే పెడుతూ ఉంటారు. ఇక మన దాకా ఏ ఖర్చులు రావు. గట్టిగా ఇస్తే 1000-2000 ఇస్తే సరిపోతుంది. అదే మనం వేరేగా కాపురం చేస్తే ఖచ్చితంగా నెలకి ఒక 30,000 ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఆలోచించి నేను ఇంట్లోనే ఉంటున్నాను అంటూ మనోజ్ అనంగాని, నేను కూడా అంతకే కదా, ఎవరెన్ని మాటలన్నా మౌనంగా చూస్తూ ఊరుకుంటున్నాను. లేకపోతే ఎందుకు ఊరుకుంటాను? నిన్ను తీసుకుని ఎప్పుడో బయటికి వచ్చేసి ఉండేదాన్ని అంటూ ఇక చెప్పంగానే ఆ మాటకి ఇక మనోజ్ కూడా, అవును రోహిణి, మనం సెటిల్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండాలి. మనం సెటిల్ అయిన తర్వాత ఎవ్వరి మాట వినవలసిన అవసరం లేదు. తర్వాత మన జీవితం మనది, వీళ్ళ జీవితాలు వీళ్ళవి అంటూ మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు. మరొక వైపు ఇక బాలు అయితే మీనా దగ్గరికి వస్తాడు. మీనా, ఏం జరిగింది మీనా? అమ్మ నిన్ను ఏదో అనరాని మాటలన్నీ అందని శృతి చెప్పింది, ఏమైంది అంటూ అనంగానే, అవునండి, నేను ఏం తప్పు చేశానో నాకు అర్థం కావడం లేదు. నేను ఏమీ చెయ్యకపోయినా నన్ను ఏదోటి అంటూనే ఉంటారు, నన్ను ఆడిపోసుకుంటూనే ఉంటారు. ఎందుకు నన్ను చూస్తేనే మీ అమ్మగారికి కోపమో అర్థం కావడం లేదు. ఎందుకు నా మీద ద్వేషం చూపిస్తారో కూడా తెలియడం లేదు. ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి? నేనేం తప్పు చేశానని ఇంట్లో పనులన్నీ చేస్తాను, అందరికీ ఏం కావాలో అన్నీ చూసుకుంటాను. ఏ రోజు కూడా వాళ్ళిద్దరు తోటికోడళ్ళు చేయడం లేదు, నేను కూడా చెయ్యను అని ఏ రోజు వంతు పెట్టలేదు. లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు అన్ని పనులు చేస్తానే. మరి నాకే ఎందుకు ఇంత శిక్ష వేస్తున్నారు? నన్నే ఎందుకు ఇలా నిలదీస్తున్నారు, నిందిస్తున్నారు? అర్థం కావడం లేదు. అత్తయ్యగారు ఇంకా నన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటారు? నాకంటూ ఒక గుర్తింపు ఉండదా? నాకంటూ ఇక ఎలాంటి విలువ లేదా అంటూ ఇక అడుగుతూ ఉంటుంది. మీనా అయితే, మీనా, అమ్మలో మార్పు రావాలంటే చాలా కాలం పట్టేలా ఉంది. నువ్వు ఇవన్నీ తలుచుకుంటూ ఉంటూ నువ్వు బాధపడుతూ ఉంటే నేను సహించలేను. నువ్వు బాధపడకు అంటూ ఇక చెప్తూ ఉంటాడు. బాలు అయితే, ఎన్ని రోజులని ఇలా ఓర్చుకోనండి, ఎన్ని రోజులు అర్థం కావడం లేదు అంటూ మీనా అయితే కుమిలిపోతూ ఉంటుంది. మరొక వైపు ఇక రోహిణి అయితే పార్లర్కి వెళ్తూ ఉండగా రోహిణిని చింతామణి అయితే ఆపుతుంది. చింతామణి అయితే రోహిణిని తన కారులో అయితే ఎక్కించుకుంటుంది. ఇంతలో ఇక కామాక్షితో కలిసి షాపింగ్కి వెళ్తున్న ప్రభావతి అయితే చింతామణితో కలిసి రోహిణి వెళ్ళడం అయితే చూస్తుంది. అప్పుడు ఇక ప్రభావతి అయితే, కామాక్షి, నాకు కాస్త ఇటువైపు పనుంది, నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ వస్తాను అంటూ ఇక చింతామణి కారు వెనకాలే ఒక ఆటో తీసుకొని ఇక ఫాలో అవుతూ వెళ్తుంది ప్రభావతి అయితే. అసలు రోహిణి చింతామణితో ఎక్కడికి వెళ్తుంది? రోహిణియే వెళ్తుందా? ఈ చింతామణి రోహిణిని ఎక్కడికైనా తీసుకువెళ్ళిపోతుందా? ముందు అది తెలుసుకోవాలి అంటూ ప్రభావతి అయితే వెనకాలే వెళ్తుంది.
అప్పుడే ఇంతలో చింతామణి అయితే రోహిణిని తన ఇంటికైతే తీసుకుని వెళ్తుంది. మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారో తెలుసుకోవచ్చా అంటూ అడుగుతూ ఉంటుంది. రోహిణి అయితే ఎందుకు తీసుకువచ్చానో నీకే తెలుస్తుంది కదా, ఒక్క నిమిషం ఆగు అంటూ చింతామణి అయితే లోపలికి వెళ్తుంది. అప్పుడే ఇంతలో ఇక రోహిణి అయితే అబ్బా, ఇల్లు ఎంత పెద్దదుందో, ఎంత బాగుందో, ఇలాంటి ఇళ్లల్లో ఉండాలి అన్న అదృష్టం ఉండాలి, ఇంత రాజభోగం అనుభవించాలి అన్న అదృష్టం ఉండాలి అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే. ఇంతలో చింతామణి అయితే డబ్బులు తీసుకుని వస్తుంది. ఇక అవి రోహిణి చేతులు అయితే పెట్టి, చూడు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చానో తెలుసా, ఆ మీనా మీద పగ తీర్చుకోవడానికి. ఆ మీనాని నేను ఎలాగైనా దెబ్బ కొట్టాలి అంటే కుదరడం లేదు. అందుకనే తను ఒంటరిగాను వచ్చేలా చెయ్యాలి. పూలు పట్టుకుని తిరగడం కాదు, తను విడిగా వచ్చేలా చెయ్యి. నువ్వు ఏదో రకంగా తనని బయటికి రప్పించావు అంటే తన చరిత్ర ఆ రోజుతో ముగిసిపోతుంది. నువ్వు తనకి ఫోన్ చేసి పలానా చోటుకి రమ్మని చెప్పు, ఆ ప్లేస్ కూడా నేను చెప్తాను. మీనా అక్కడికి వచ్చేలా చేశావు అంటే ఆ రోజుతోనే మీనా చరిత్ర ముగించేస్తాను. ఇక మీనా పైలోకానికి పోతుంది, నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇన్ని రోజులు మీ అత్తయ్య గారి దగ్గర డ్యాన్స్ క్లాస్కి చేరిందే ఇంతకు. మీనాని ఏదో రకంగా నేను బాధ పెట్టాలని, తనకి బుద్ధొచ్చేలా చెయ్యాలని మీ అత్తగారిని అడ్డు పెట్టుకుని అన్నీ సాధించాలి అనుకున్నాను. కానీ అది కుదిరేలా లేదు. ఆవిడ పెద్ద వేస్ట్ ఫెలో. ఆవిడ మీద నమ్మకం పెట్టుకుంటే ఏది కూడా జరగదు. అయినా ఆవిడి సీరియల్స్లో అత్తగారులా కాదు, ఏదో కేవలం నా కోడలు నా దగ్గరుండి వండి పెట్టాలని కోరుకుంటున్నాను. నేను తన విషయంలో ఎలాంటి తప్పుడు పనులు చెయ్యను అని చెప్పిందంటే ఖచ్చితంగా మీనా మీద మీ అత్తగారికి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతోని మనం ఏం చెప్పినా ఖచ్చితంగా ఆవిడ చెయ్యదు. అందుకనే నిన్ను ఎన్నుకున్నాను. నీకు మీనాకి ఒకరికొకరికి పడదని అర్థమైంది. నువ్వు ఇంట్లో అందరితో కూడా ఫైట్ చేస్తుంటావని అన్నీ తెలుసుకున్నాను. అందుకని నీకు డబ్బులు ఇస్తున్నాను. ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే. నువ్వు గనక మీనాని బయటికి వచ్చేలా చేసి నా పని పూర్తయ్యేలా చేస్తే మాత్రం నీకు ఇంకా డబ్బులు ఇస్తాను. ఆ డబ్బులతో నీకు నచ్చిన నువ్వు విల్లా కొనుక్కోవచ్చు. నువ్వు నీ భర్త వేరే కాపురం పెట్టాలి అనుకుంటున్నారు కదా, అలా కూడా పెట్టుకోవచ్చు. అందుకు కూడా నేను సహాయం చేస్తాను అంటూ చింతామణి అంటూ ఉంటుంది. ఈ విషయం బయటికి వస్తే రిస్క్ అవుతుందేమో అంటూ రోహిణి అనగానే మీనా ఒంటరిగా దొరికేంతవరకు, దొరికిన తర్వాత ఎవ్వరికి ఎలాంటి సాక్ష్యాలు తెలియకుండా చేస్తాను, ఎవ్వరూ కూడా మన గురించి తెలుసుకోలేకుండా చేస్తాను. ఆ మీనా జాడే లేకుండా చేస్తాను. మీనా తనంతట తానే ఊరు వదిలి వెళ్ళిపోయేలా అందరూ అనుకునేలా చేస్తాను. కానీ అది ప్రపంచమే వదిలేసి వెళ్ళిపోతుంది, అది తర్వాత సంగతి. కానీ మీనా బ్రతికే ఉన్నట్టు, ఇంట్లోంచి అత్తగారు పోరు పడలేక వెళ్ళిపోయినట్టు చేస్తాను. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు అటు మీ అత్తగారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇటు మీనా పీడ విరగడైపోతుంది. ఎలాగో మీ అత్తగారు అరెస్ట్ అవుతే ఇంటి పెద్ద కోడలుగా పెత్తనమంతా నీకే వస్తుంది. అప్పుడు నువ్వే ఇంటి బాధ్యత తీసుకోవచ్చు. నిన్ను ఎదిరించే వాళ్ళు కానీ, నిన్ను భయపెట్టే వాళ్ళు కానీ ఎవ్వరూ ఉండరు. నీ గురించి నేను మొత్తం తెలుసుకున్నాను. నీకు ముందే పెళ్ళయిందని, నీకు ఒక కొడుకున్నాడని, ఈ విషయాన్ని దాచిపెట్టి నువ్వు మనోజ్ని పెళ్లి చేసుకున్నావు అని ఇవన్నీ తెలుసుకున్నాను. కాబట్టి నీ దగ్గరికి వచ్చాను. ఈ విషయంలో నువ్వైతేనే సహాయం చేయగలవు. నేను చెప్పింది గుర్తుంది కదా, నేను చెప్పిన ప్లేస్కి మీనాని వచ్చేలా చెయ్యి. ఇక తర్వాత సంగతి తర్వాత నేను చూసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీనా తప్పించుకోదు. ఇక రేపే దానికి ఆఖరి రోజు, నువ్వు నాకు సహాయం చేస్తే అంటూ ఇక చింతామణి అనంగానే అదెంత పని, ఖచ్చితంగా మీనా బయటికి వచ్చేలా చేస్తాను. మీనా మీకు దొరికేలా చేస్తాను. ఆ మీనా అడ్డు వదిలిపోతే ఇక మత్తగారు అడ్డు ఉంటుంది. మత్తగారు కూడా మీనా కేసులో అరెస్ట్ అయితే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక నా గురించి ఎంక్వైరీ చేసేవాళ్ళు ఉండరు, నన్ను నిలదీసే వాళ్ళు ఉండరు, నన్ను బయటికి గెంటేసే వాళ్ళు ఉండరు. నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దయచేసి ఇది మాత్రం త్వరగా ముగించండి. మత్తగారి పీడ విరగడవుతుంది.
ఆ మీనా పీడ కూడా విరగడవుతుంది. ఇక శృతి అంటారా, వీళ్ళిద్దరూ లేనప్పుడు అది ఇంట్లో కూడా ఉండదు. ఖచ్చితంగా దాని పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇక ఆ ఇంట్లో రాజ్యం మొత్తం నాదే, నాదే పెత్తనం అవుతుంది. ఇక నాకు ఎలాంటి అడ్డంకి ఉండదు, నాకు ఎలాంటి ఎదురు ఉండదు. ఇక నేను జర్జాగా బ్రతకొచ్చు అంటూ ఇక రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. సరే, నేను చేస్తానన్న పనులకి నీకు కూడా ఇంత ఉపయోగం ఉంది కాబట్టి నువ్వు కూడా సంతోషంగా ఈ పని చేస్తావని అర్థమైంది. గుర్తుంది కదా, రేపు మీనా సాయంత్రం 5 గంటలకి బయటికి వచ్చేలా చెయ్యి. అప్పుడు మిగతాది నేను చూసుకుంటాను. నీకు డబ్బులే డబ్బులు అంటూ ఇక చెప్తూ ఉంటుంది చింతామణి అయితే. అప్పుడు ఇక రోహిణి అయితే ఆ డబ్బులు తీసుకుని ఎంతో సంతోషంగా ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక ప్రభావతి అయితే రోహిణికి కనిపించకుండా వెనక్కి అయితే నుంచుంటుంది. రోహిణి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది, ఈ రోహిణి ఇంత దుర్మార్గురాలా, దీనికి ముందే పెళ్ళయిందా, దీనికి ఒక కొడుకు కూడా ఉన్నాడు, ఈ విషయాలన్నీ బయటపడితే నేను ఎక్కడ తనని గెంటేస్తాను అని ఇలాంటివన్నీ చేస్తుందా, మీనాని ఎలా నాశనం చేయాలని చూస్తుందో, నేనుండగా అది జరగని పని, దీని సంగతి చెప్తాను అంటూ ప్రభావతి అయితే ఇంటికి వెళ్తుంది. ఇక మీనాని ఎలాగైనా ప్లాన్ ప్రకారమే బయటికి పంపించాలి అని చూస్తున్న రోహిణి అయితే ఇక 5 అవ్వంగానే అప్పుడే మీనాతో చెప్తూ ఉంటుంది, మీనా, నాకు బయట పార్లర్ పని ఉంది, నువ్వు కూడా వస్తావా, వాళ్ళు డెకరేషన్ గురించి ఏదో మాట్లాడాలి అన్నారు. ఇప్పుడు ఇంట్లో అత్తయ్య గారికి తెలిస్తే మళ్ళీ అటు ఇటు అన్నట్టు ఏదోటి మాట్లాడుతూ ఉంటారు. అందుకే నేను ఈ ఆర్డర్ చెప్పినట్టు ఎవరికి చెప్పకుండా నువ్వు ఇంట్లోంచి బయటికి వస్తావా మీనా అంటూ ఇక రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి అయితే, ఏంటి, ఎవరికి చెప్పకుండా నీతో పాటు బయటికి రావాలా, అంటే ఈ రోజుతో దాన్ని చంపించేద్దాము అనుకుంటున్నావా, దాని జీవితమే లేకుండా చేద్దాము అనుకుంటున్నావా, ఈ ఇంటికి మహారాణిలా ఉండి దీన్ని చంపించి నన్నేమో జైలుకి పంపించి నువ్వు మాత్రం ఈ ఇంటిని శాసించాలని చూస్తున్నావా, ఇన్ని రోజులు నీ నిజ స్వరూపం తెలియక నువ్వు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేశాను. ఇప్పుడు నీ నిజ స్వరూపం తెలిసిన తర్వాత నేను ఎలా నమ్ముతాను అనుకున్నావు, ఎలా మీనాని నీతో పంపిస్తాను అనుకున్నావు. మీనా మీద నేను కోప్పడే మాట నిజమే, దానిని ఆ పని ఈ పని అంటూ ఇబ్బంది పెట్టే మాట నిజమే. ఎందుకో తెలుసా, మీనా వండితే అమృతంలా ఉంటుంది, దాని చేతి వంట ఎక్కడ తినకుండా మిస్ అయిపోతానో, అది ఎక్కడ వంట చేయకుండా మీ ఇద్దరి మీద వంకెట్టి ఎక్కడ మానేస్తుందో అన్న భయంతోనే రోజు దాన్ని వంట అంటూ ఏపూ తింటాను. మీనా అన్ని విషయంలో ఎంతో చక్కగా పని చేస్తుంది. మీ ఇద్దరూ కూడా ఏ పని చేయకపోయినా అది ఎలాంటి వంతు లేకుండా చేస్తుంది. అలాంటి తనని నేను ప్రతి మాట అంటున్నాను అంటే అది మీరు చేయడం లేదు అని బాధపడకుండా నా మాటలతో అయినా కనీసం మత్తగారు కన్నీ తోటుకోడలే నయం అనుకుంటుంది. అప్పుడు దానికి అంత బాధ అనిపించదు అని అలా ప్రవర్తిస్తాను. అంతేకాని నువ్వు ఎవరితోనో చేతులు కలిపేసి నా కోడల్ని చంపిస్తాను అంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను. మీనా ఈ ఇంటి దేవత, మా ఇంటి మహాలక్ష్మి. అలాంటి మీనాని నువ్వు ఆ చింతామణితో చేతులు కలిపి దూరం చేస్తాను అంటే ఎలా క్షమిస్తాను అనుకున్నావో, నిన్ను క్షమించేదే లేదు. నీలాంటి కుట్రలు కుతంత్రాలు ఆలోచించే ఆడది నా ఇంటి కోడలుగా ఉండడానికే వీల్లేదు. నీకు ఇంట్లో ఉండే అర్హతే లేదు. నేను ప్రతి విషయంలో మీనా మీద కోపడ్డం అన్నీ తెలుసు, కానీ మీనా ప్రాణాలతో చెలగాటాలాడాలని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. అది కూడా ఇంటి కోడలే, అది కూడా ఒక మనిషి. నాకు హెల్త్ బాగోకపోతే తను నన్ను ఒక సొంత కూతుర్లా చూసుకుంటుంది. అలాంటి మీనాకి ఏదైనా జరిగితే నేను ఎలా సహిస్తాను అనుకున్నావు, ఎలా భరిస్తాను అనుకున్నావు. నిన్ను క్షమించేదే లేదు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంటూ ప్రభావతి అయితే రోహిణిని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. ఇంకెప్పుడు ఇంట్లో అడుగు పెట్టాలని చూడకు. నువ్వు గనక ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తే చంపేస్తాను. నీకు ఇంకెప్పటికీ ఇంట్లో స్థానమే లేదు. నువ్వు
ఒక మోసగత్తవని తెలుసుకున్నాను. నీకు ముందే పెళ్ళయ్యుండి ఒక కొడుకుండి అందరినీ మోసం చేశావు. అలాంటి నిన్ను ఎలా క్షమిస్తాను? బయటికి పో అంటూ ప్రభావతి అయితే రోహిణిని మెడపట్టుకు బయటికి గెంటేస్తుంది. ఇక ఈ విషయం అంతా తెలుసుకున్న మీనా అయితే రోహిణి నిజస్వరూపం తెలుసుకుని షాక్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.